ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లి పరిధిలోని జగనన్న కాలనీలో అల్తాఫ్ బాబా ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ముంపు ప్రాంతాలను పరిశీలించడానికి వచ్చిన హోంమంత్రి వంగలపూడి అనిత అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వరద బాధితులకు ఆహారం అందిస్తున్న అల్తాఫ్ బాబాకు అభినందనలు తెలిపారు. బుడమేరు కృష్ణానది వరద తీవ్ర నష్టాన్ని మిగిల్చిందన్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వంతో పాటు దాతలు కూడా ముందుకు రావాలని పిలుపునిచ్చారు మంత్రి అనిత. బీచెస్ ఇక్కడ ఏర్పడిన బీచెస్ పనులన్నీ కూడా చాలా దగ్గరుండి చూసుకోమని మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇరిగేషన్ మినిస్టర్ గారు నిమ్మల రామానాయుడు గారు గత 3 రోజులుగా రాత్రి పగలు ఇక్కడే ఉండి ఎట్టి పరిస్థితుల్లోనే ఈ వాటర్ ఫ్లోని ఆపాలి, వాటర్ ఫ్లోని అరికట్టాలి, ఇక్కడ అరికడితేనే కానీ అక్కడ విజయవాడలోకి వచ్చే ఆ ముంపు అన్నది తగ్గదు అనే ఉద్దేశంతో నిద్రాహారాలు మాని నాయకుడు తాలూకా ఆదేశాల మేరకు ఇల్లు వాకిలి వదిలి ఇదే గట్టు మీద నిద్రాహారాలు మానున్న నిమ్మల రామానాయుడు గారికి ప్రత్యేకంగా నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరఫున డిజాస్టర్ మేనేజ్మెంట్ తరఫున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చాను, ఒకసారి చూద్దాము అసలు బుడమేరు విషయం ఎలా ఉంది ఏంటి అనేది చూద్దామని చెప్పి ఈరోజు ఇక్కడికి రావటమే చాలా కష్టం వచ్చి ఇక్కడికి ప్రయాసం వచ్చి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వర్క్ చూస్తూ ఉంటే అసలు నిజంగా ఇలాంటి వర్క్ ఉన్న చోటికి జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ఇక్కడ తీసుకురావాలి. ఎందుకంటే బుడమేరు అంటే ఒక నది, బుడమేరు గేట్లు ఎత్తాడు, బుడమేరు అంటే ఏంటో కూడా తెలియని వ్యక్తి సీఎం అయిపోయి 5 సంవత్సరాలు ప్రజల తాలూకా కష్ట నష్టాలని పక్కన పెట్టి సుమారుగా 5 సంవత్సరాలు కూడా తన లాభాపేక్ష గురించి పరిపాలించిన వ్యక్తి ఈరోజు బయటకు వచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మళ్ళీ పైగా ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేయడం, ఏదో బుడమేరు లెవెల్ పెరిగిపోయింది, మళ్ళీ వాటర్ అంతా కూడా విజయవాడ మీదకి వచ్చేస్తుందట, ఇలాగట అలాగంటే సాక్షిలోని నోటుకొచ్చినట్టు రాయటం. అసలు ఈ వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలి, వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు నేను రామానాయుడు గారి ఆధ్వర్యంలో ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆల్రెడీ 3